హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ కందగడ్డ ఫ్రై అండి. ఎలా చేసుకోవాలంటే కందగడ్డ ఇలా కట్ చేసుకోవాలి. చిన్న సైజ్ అయినా చిన్నవి కావాలంటే చిన్నవి కట్ చేసుకోవచ్చు, పెద్దవి కావాలంటే పెద్దవి కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని పసుపు వేసుకొని వాటర్లో ఇవి కొంచెం 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ వాటర్ వేసుకొని పసుపు ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకోవాలి. హాఫ్ బాయిల్ చేసుకోవాలి. ఆ వాటర్ అంతా తీసేసి ఇందులో మళ్ళీ సాల్ట్ ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ పసుపు కొద్దిగా వేసుకోవాలి. పసుపు కొద్దిగా సరిపోతుంది. కారం వేసుకోవాలి. చింతపండు గుజ్జండి. నేను 1/2 కేజీ తీసుకున్నాను గడ్డ. 50 గ్రాముల చింతపండు నానబెట్టి ఇలా గుజ్జు తీసుకున్నాను. ఇందులో పోసేసుకోవాలి. అది మొత్తం బాగా కలిసేలాగా వీటికి అన్ని పట్టేలాగా చేసుకొని ఒక అరగంట నానబెట్టుకొని తర్వాత దీన్ని వేయించుకోవాలి. మామూలుగా మనకి అప్పటికప్పుకే కావాలంటే చేసి పెట్టుకొని నైట్కి అయితే బాగా ఊరిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు వేయించుకుంటే చాలా బాగుంటుంది. అని ఉప్పు కారం మొత్తం దానికి పట్టేసి బాగా టేస్ట్గా ఉంటుంది. ఇది ఒక అరగంట అలాగే మూత పెట్టి ఉంచేద్దాము. మనం ఇప్పుడే కావాలి కాబట్టి ఒక అరగంట సేపు అలాగే ఉంచేస్తే బాగా ఊరుతుందండి. మళ్ళీ ఫ్రై చేసుకుందాము. కందగడ్డ నానబెట్టుకున్నాం కదండి. ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు వేయించుకుందాము. ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ అయితే దండిగా పడుతుంది. లాగా పెట్టేస్తాము. మామూలుగా మనం చేపలు వేయించుకున్నట్టేను పచ్చి చేపలు ఎలా వేయించుకుంటామో అలాగేను. అన్నీ ఇలాగే పెట్టి వేయించుకోవాలి. మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నాము. పైన ఆయిల్ వేసేసి మూత పెట్టేసుకున్నాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు అలాగే ఉడకపెట్టుకున్నామండి. మూత పెట్టేస్తాము. 5 నిమిషాలు అలాగే ఉడికించామంటే బాగా వేగిపోతాయి. చూద్దాము. ఇప్పుడు తిప్పించుకుని వస్తామండి. బాగా ఉడిపోయినాయండి. ఇలా చేసుకుందాము.
అయిపోయిందండి. అయిపోయినాయి అన్నీ ఇలా